తన అహంకారం మార్చుకుంటే సరిపోయేదానికి, తగ్గించుకుంటే సరిపోయేదానికి ప్రపంచాన్ని నాశనం చేశాడు. స్వర్గానికి స్వర్గం అన్నాడు, రంభకి రంభ అన్నాడు, గాడిది గుడ్డ అన్నాడు, మొత్తం సృష్టించాడు. చివరికి బ్రహ్మదేవుడు వచ్చాడు, నోరు మూసుకోమన్నాడు, మూసుకున్నాడు, మొత్తం సృష్టి రద్దయింది. అది ముందే మూసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు మరో విశ్వామిత్రుడు డొనాల్డ్ ట్రంప్, వాడు అహంకారానికి మొత్తం నాశనం చేస్తున్నాడు ప్రపంచాన్ని, మొత్తం నాశనం. మన దేశానికి హెచ్చరిక చేస్తున్నాడండి వాడు. మనిషో పశువో? వాడు పత్రికల్లో చదివా, మన దేశానికి హెచ్చరిక. మీరు రష్యా వాళ్ళకి సాయం చేశారంటే మీకు అన్ని ఆపేస్తాం. వీడేవాడండి ఆపడానికి? మన ఇష్టం. రష్యా నుంచి దిగుమతులు, పెట్రోల్ దిగుమతులు చేసుకుంటాం. మనకి పుతిన్కి సంబంధాలు బాగున్నా చేసుకుంటామండి. వాళ్ళ అంతర్గత గొడవలన్నీ మనకెందుకు? ఉక్రెయిన్ మీద దాడి చేశాడా, ఉయ్యాలు ఊపాడా, మనకెందుకు? అది మన దేశ సిద్ధాంతం ఏంటంటే పంచశీల నెహ్రూ గారు పెట్టింది, ఒక ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారంలో కల్పించుకోవద్దు. అది ఎంత దుర్మార్గమైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలే, అంతే. అందుకని మోడీ గారు తెలివిగా ఉక్రెయిన్ మీద దాడి కాదు, శాంతి ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకో అని వదిలేడు, అంతే. అందుకని వేలట్లేదు. డొనాల్డ్ ట్రంప్ అలా కాదు, అన్నింటిలో వేలెట్టి గెలుపుతాడు, తన మాట నెగ్గాలనుకుంటాడు. చివరికి అప్పుడు వాడి దేశంలోనే వాడికైతే ఏమవుతుందో ఖచ్చితంగా 4 ఏళ్ళు ఉండడు, వాడు 2 ఏళ్ళకి దిగిపోతాడు, అనుమానం లేదు. ఎవడు తక్కువడు కాదు, అమెరికా వాళ్ళే దించేస్తారు వాడిని. ఇంతవరకు ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఈయన ఉంటాడు, ఈయన కీర్తి సాధిస్తాడు, అభిశంసన చేసి దించి పారేస్తాడు.